న్యూస్ కాకినాడ పోర్ట్ వందల ఏళ్ల నాటి సుదీర్ఘ చరిత్ర వేలాది మంది కార్మికులకు బతుకునిచ్చే ఘనత కొన్నాళ్ల నుంచి ఈ పోర్ట్ ద్వారా బియ్యం రవాణా జరుగుతుండటంతో లేనిపోని నిందారోపణలు మరి ముఖ్యంగా కాకినాడ పోర్ట్ అంటేనే రేషన్ బియ్యం అక్రమ రవాణా చేసేదిగా చెడ్డ పేరు మరి ఇదే అంశంపై కాకినాడ పోర్ట్ కార్మిక నాయకులు ఏమంటున్నారు బిగ్ టీవీ స్పెషల్ రిపోర్ట్ చూద్దాం మీ బాస్కి తెలుసా ఎంత డేంజరస్ గేమ్ ఆడుతున్నాడు అతను? పీడిఎస్ సాగుద్దా? ఇది ఉగ్రవాదులకి టెర్రరిస్టులకి హెవెన్. ఇది ఎక్కడ చింగ్స్ ఉన్నాయి ఆర్మర్లను పట్టుకుంటాడు. ఇట్ ఈస్ ఏమంటుందని రెడ్ కార్పెట్ ఫర్ టెర్రరిస్ట్. నేషనల్ సెక్యూరిటీకి ఇది మీరు ఒక స్పోజింగ్ యాజ్ ఎ థ్రెట్. నిన్న ఆఫీస్లో కూడా వస్తానంటే లేదు సార్ 10,000 మంది జీవితాలు పోతాయి సార్. ఏంటి 10,000 మంది జీవితాలు పోయాయి? కోర్టు ఉన్నదేంటి మీరు కూర్చోబెట్టి స్మగ్లింగ్ చేయడానిక? Seize the ship. If any pressure comes from central government, we'll see. We'll write a note to Home Ministry. Send a note to DGP garu. రైట్, సోషల్ మీడియాలో నిన్నటి నుంచి ఇవి చక్కర్లు కొడుతూ ఉన్నాయి ఇవే వ్యాఖ్యలు. దీనికి సంబంధించి మా రాజమండ్రి ప్రతినిధి శివశంకర్ మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. శివశంకర్, డిప్యూటీ సీఎం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్నటి నుంచి మనం చూస్తున్నాం, ఇవాళ ఉదయం కూడా పురంధరేశ్వరి కూడా మద్దతు తెలిపారు. అయితే డిప్యూటీ సీఎంకి దీన్ని సీజ్ చేసే అధికారం ఎంతవరకు ఉంది షిప్కి? దీనికి సంబంధించి సాధ్యాసాధ్యాలేంటి? సుమతి, చూసుకున్నట్లయితే డిప్యూటీ సీఎం ఏదైతే స్టెల్లా ఎల్ అనే నౌకనైతే సీజ్ చేయమని ఆదేశాలు ఇచ్చినప్పటికీ కూడా అది పూర్తిగా సౌత్ ఆఫ్రికాకి సంబంధించిన నౌక కావడంతో అది కూడా సీ మధ్యలో ఉంది, ఇంటర్నేషనల్కి సంబంధించిన విషయం కావడంతో ఏదైతే 52,000 టన్నుల సామర్థ్యం కలిగిన నౌక 38,000 టన్నులు మాత్రమే ఇప్పటి వరకు లోడింగ్ అయింది. నిన్న పూర్తిగా డిప్యూటీ సీఎం రాకతో అయితే ఆ పోర్ట్లో అయితే ఎగుమతులు దిగుమతులు కూడా నిలిచిపోయిన పరిస్థితి కనిపిస్తున్నాయి. అయితే ఈ నేపథ్యంలో చూసుకున్నట్లయితే అసలు అందులో ఉన్న కేవలం 649 టన్నుల రేషన్ బియ్యాన్ని మాత్రమే గుర్తించారు. అయితే ఆ నౌకని సీజ్ చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదంటూ కూడా నిపుణులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైనా అది సీజ్ చేయాలంటే ఖచ్చితంగా సెంట్రల్ నుంచి పర్మిషన్స్ తీసుకోవాలి. ఏదైనా సెంట్రల్ నుంచి పర్మిషన్స్ తీసుకున్న తర్వాతే సెంట్రల్ ఎవరైతే నేవీ అధికారులు ఉంటారో ఆ నేవీ అధికారులు మాత్రమే సీజ్ చేసే అధికారం ఉంటుందంటూ కూడా కొంతమంది నిపుణులు బృందం చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే చూసుకున్నట్లయితే 0073 అనే ఏదైతే ఒక బార్జ్ ఉంటుందో, బార్జ్ ఏదైతే లోడింగ్ కోసం షిప్ వర్క్ తీసుకెళ్లే బార్జ్ని మాత్రం ప్రస్తుతం అయితే అధికారులు సీజ్ చేసిన పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. దానిలో 1064 టన్నుల రేషన్ బియ్యం ఉన్నాయి. వాటిని మాత్రమే కేవలం సీజ్ చేశారు. దానికి సంబంధించి అదంతా కూడా ఆ పోర్ట్ అథారిటీ అంతా కూడా ఖచ్చితంగా స్టేట్ గవర్నమెంట్ అండర్లో ఉంది కాబట్టి దాన్ని అయితే సీజ్ చేశారు. అధికారులు సీజ్ చేసి అక్కడే పోర్ట్లోనే ఉంచిన పరిస్థితి అయితే ఇప్పటి వరకు కనిపిస్తుంది. అయితే చూసుకున్నట్లయితే డిప్యూటీ సీఎం చెప్పిన తర్వాత కూడా ఎందుకు సీజ్ చేయలేదంటే ఆ సీజ్ చేసే సాధ్యమైతే లేదు. ఎందుకంటే చూసుకున్నట్లయితే స్టేట్ గవర్నమెంట్ ఒక ఇంటర్నేషనల్ నౌకనైతే సీజ్ చేసే అధికారం లేదంటూ కూడా నిపుణులు ఇప్పటికే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ అమిత్ షా రాష్ట్ర ప్రభుత్వానికి దాన్ని సీజ్ చేసే అవకాశం లేదు, కరెక్టే. కాకపోతే నిన్నటి నుంచి రైజ్ అవుతున్న క్వశ్చన్స్ ఏంటంటే ఇది బియ్యంతో సరిపోతుందా? బియ్యం కాబట్టి సరిపోయింది, సరే బియ్యం కాదు, రేపు నాడు వేరే ఆర్డీఎక్స్ లాంటివి పదార్థాలు రావచ్చు, లేకపోతే నక్సలైట్స్ రావచ్చు, లేకపోతే ఇంటర్నేషనల్ వీళ్ళందరూ రావచ్చు. సో దేశ భద్రతకి ముప్పు కలిగించే అంశం లేకపోలేదన్నది ఇంకొక వాదన కూడా వినిపిస్తోంది సైడ్ బై సైడ్. సుమతి, చూసుకున్నట్లయితే ఖచ్చితంగా ఏదైతే డిప్యూటీ సీఎం కూడా అదే వ్యాఖ్యలు చేశారని చెప్పుకోవాలి. ఎందుకంటే ఒక బియ్యంతోనే ఈ స్మగ్లింగ్ అనేది ఆగిపోతుందా? ఈ ఇంటర్నేషనల్ బోట్లో ఈ బియ్యం ఎక్కించిన వాళ్ళు ఖచ్చితంగా రేపొద్దున ఆర్డీఎక్సో లేదంటే ఉగ్రవాదులు రావడానికి కూడా ఇదంతా కూడా ఒక సుముఖంగా ఉంటుంది. అంటే ఇక్కడ ఒక స్మగ్లింగ్ జరుగుతుంది కాబట్టి ఇక్కడ ఏదైనా చేయొచ్చు, ఎంతటి అరాచకానికైనా పాల్పడచ్చు
అనే అవకాశం వాళ్ళకి మనమే కల్పించినట్లు అవుతుంది. కాబట్టి ఇది ఖచ్చితంగా దేశ భద్రతకి సంబంధించిన విషయం. ఖచ్చితంగా దీని మీద దేశ హోమ్ మినిస్టర్ ఎవరైతే అమిత్ షా ఉన్నారో ఆయనకి లెటర్ పంపిస్తాను అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తున్నాయి. అలాగే డీజీ కూడా ఒక లెటర్ని పంపిస్తాను, దీనికి ఖచ్చితంగా దీని పోర్టుకి సంబంధించి అంతా కూడా సీజ్ చేయాలి, ఆ బోట్ ని సీజ్ చేయాలంటూ కూడా లెటర్ ఇస్తానంటూ కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పిన. శివశంకర్ ఒక్క నిమిషం మీరు బ్రేక్ తీసుకోండి, ఎందుకంటే నిన్నటి నుంచి కూడా మనం సోషల్ మీడియాలో చూస్తూ ఉన్నాము ఇలాంటి సీజ్ ద షిప్ అన్న మాటలు ఎంతగా వైరల్ అవుతూ ఉన్నాయో. అయితే ఇప్పుడు కోస్టల్ బెల్ట్ ఎక్కువగా ఉన్న ఏపీలో ఇలాంటి సంఘటనలు జరగడం తరచుగా చూస్తూ ఉంటున్నాం మనం. ఇప్పుడు ఈ ఘటన జరిగిన తర్వాత ఎలాంటి చర్యలు చేపట్టే అవకాశం ఉంది, ఇంకా ఎంత పగడ్బందీగా అక్కడ పోలీసుల్ని కావచ్చు లేకపోతే ఇతర సిబ్బందిని నియమించే అవకాశం కనిపిస్తోంది? సుమతి, చూసుకున్నట్లయితే ఆ డిప్యూటీ సీఎం కూడా సీఎం దృష్టికి తీసుకెళ్తానంటూ కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. సీఎం చంద్రబాబుతో చర్చించిన తర్వాత కోర్టు బయట నుంచి లోపలికి ఎటువంటి అగంతనీయ సంఘటనలు జరగకుండా ఎటువంటి భద్రత తీసుకోవాలంటే ఒక ప్రణాళిక రూపొందిస్తామంటూ కూడా డిప్యూటీ సీఎం నిన్న చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఇప్పటికే ఒక్క నిమిషం ఆగండి. సీజ్ ద షిప్ అంటూ సినిమాటిక్ స్టైల్లో అధికారులను ఆదేశించారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. కానీ ఆ షిప్ ను సీజ్ చేసే అధికారం ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి లేనట్టే కనిపిస్తోంది. 2 రోజుల క్రితం స్టెల్లా ఎల్ అనే షిప్ లో రేషన్ బియ్యాన్ని పట్టుకున్నారు కలెక్టర్. ఆ తర్వాత పవన్ కాకినాడ పోర్ట్ ను ఆ షిప్ ని కూడా పరిశీలించారు. అయితే షిప్ లోకి వెళ్లేందుకు ఆ నౌక సిబ్బంది అనుమతించలేదు. ఈ విషయం మనందరికీ తెలుసు. అయితే పవన్ సీజ్ ద షిప్ అంటూ ఆదేశించినా ఇప్పుడు అధికారులు ఆ ఆదేశాలను పాటించే పరిస్థితి కనిపించడం లేదు అని నిపుణులు చెప్తూ ఉన్నారు. ప్రస్తుతం కాకినాడ తీరంలోనే షిప్ ఉంది. ఈ నౌక సామర్థ్యం దాదాపు 52,000 టన్నులు. ప్రస్తుతం 38,000 టన్నుల బియ్యం లోడ్ చేసింది. అయితే పూర్తి స్థాయిలో లోడ్ కాకపోవడం వల్లే ఈ షిప్ అక్కడ నిలిచి ఉందని, అంతకు మించి ఇంకేం కారణం లేదు అని తెలుస్తోంది. ఇక బార్జ్ నెంబర్ 73లో ఉన్న 1,064 టన్నుల బియ్యాన్ని మాత్రం అధికారులైతే సీజ్ చేశారు. మీ బాస్కి తెలుసా ఎంత డేంజరస్ గేమ్ ఆడుతున్నాడు అతను? ఇది పీడిఎస్ తాగుద్దా? ఇది ఉగ్రవాదులకి టెర్రరిస్టులకి హెవెన్. ఇది ఎక్కడ చింగ్స్ ఉన్నాయి ఆర్మర్లను పట్టుకుంటాడు. ఇట్ ఈస్ ఏముంటుందని రెడ్ కార్పెట్ ఫర్ టెర్రరిస్ట్. నేషనల్ సెక్యూరిటీకి ఇది మీరు ఒక పోజింగ్ యాజ్ ఎ థ్రెట్. నిన్న ఆఫీస్లో కూడా వస్తానంటే లేదు సార్ 10,000 మంది జీవితాలు పోతాయి సార్. ఏంటి 10,000 మంది జీవితాలు పోయాయి? కోర్టు ఉన్నదేంటి మీరు కూర్చోబెట్టి స్మగ్లింగ్ చేయడానిక? Seize the ship. If any pressure comes from central government, we'll see. We'll write a note to Home Ministry. Send a note. Send a note to DGP Garu. Seize the ship. If any pressure comes from central government, we'll see. Seize the ship. If any pressure comes from central government, we'll see. ఎస్, సీజ్ ద షిప్. ఇవే వ్యాఖ్యలు నిన్నటి నుంచి కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉన్నాయి. అవసరమైతే కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకుందామని చెప్పి హోంశాఖ కూడా ఒక లెటర్ రాద్దామని పవన్ కళ్యాణ్ అంటూ ఉన్నారు. రైట్, మా ప్రతినిధి శివశంకర్, ఇప్పుడు సాధ్యాసాధ్యాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. కేవలం బార్జ్ని మాత్రమే సీజ్ చేశారు, కానీ ఇంకా అందులో లోడ్ చేయాల్సిన అని ఉంది, కానీ అంతకు మించి ఇంకేం లేదు అన్న వాదన కూడా ఇంకోటి వినిపిస్తోంది. అసలు రియాలిటీ ఏంటి అది చెప్పండి.
సుమతి చూసుకున్నట్లయితే ఖచ్చితంగా 38,000 టన్నులు మాత్రమే లోడ్ చేశారు. కనమదంతా కూడా ఇంకా లోడింగ్ చేయాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి ఇంకా షిప్ అక్కడ నిలిచి ఉంది అని కూడా చెప్తున్నారు. అయితే దాంట్లో ఉన్న దాంట్లో గుర్తించిన రేషన్ బియ్యాన్ని తిరిగి మళ్ళీ వెనక్కి తీసుకొస్తారా, లేదంటే బోట్తో సహా అక్కడ సీజ్ చేసే అధికారం స్టేట్ గవర్నమెంట్కి లేదు కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి పర్మిషన్ తీసుకొని, ఏదైతే సెంట్రల్ నౌకాదళం నుంచి కూడా పర్మిషన్ తీసుకుని ఆ బోట్ని ఇక్కడ నిలిపేస్తారా అనేది మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే సీఎంతో ఈ విషయాలన్నీ కూడా చర్చించిన తర్వాత అమిత్ షా దగ్గరికి పవనే మళ్ళీ ఇంకోసారి ఢిల్లీ టూర్ చేసి దీని మీద ఒక యాక్షన్ ప్లాన్ తీసుకొస్తారా అనేది కూడా చర్చనీయాంశంగా మారింది సుమతి. శివశంకర్, నేవీ సిబ్బంది కావచ్చు లేకపోతే పోర్టు సిబ్బంది ఏం చెప్తూ ఉన్నారు? చూసుకున్నట్లయితే మేనేజ్మెంట్ కానీ పోర్టు సిబ్బంది కానీ ఖచ్చితంగా ఇదంతా కూడా స్టీమ్డ్ బియ్యమే. ఇది మధ్యలో ఏదైతే ప్యాకింగ్లో వచ్చింది కాబట్టి అది పీడిఎస్ అని మేము ఎలా గుర్తిస్తామంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తున్నాయి. అయితే పీడిఎస్ బియ్యాన్ని గుర్తించేందుకు ఖచ్చితంగా బయట అంటే పోర్టు బయట అంతా కూడా దాన్ని క్లియర్గా చెక్ చేసుకోవాలి తప్ప పోర్టు లోపలికి వచ్చిన తర్వాత ఒక సీల్డ్ ప్యాక్ని ఇక్కడ ఓపెన్ చేయడానికి ఉండదు కాబట్టి దీనికి సంబంధించి మేము ఎటువంటి చర్యలు తీసుకోలేము. అదంతా కూడా బయటే ప్యాకింగ్ ఏదైతే శాంపిల్స్ అంతా కూడా బయటే ఏదైతే చెక్ పోస్టులు ఉన్నాయో ఆ చెక్ పోస్టుల దగ్గర చేసుకోవాలి తప్ప లోపలికి వచ్చిన తర్వాత సీల్డ్ ప్యాక్స్ ని తామేమి టచ్ చేయమంటూ కూడా చెప్తున్నారు. ఎన్ఓసి పొందిన వాటిని మాత్రమే లోపలికి ఏదైతే షిప్ లోపలికి పంపిస్తామంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తున్నారు. రైట్ శివశంకర్, థ్యాంక్ యూ సో మచ్. అది స్టెల్లా ఎల్ నౌకకు సంబంధించిన డీటెయిల్స్. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న బాజును మాత్రమే సీజ్ చేశారు. అయితే ఇలాంటి చర్యలు జరగకుండా ఉండాలి, ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండాలి అనంటే ఎక్విప్మెంట్ కూడా అందుబాటులో ఉండాలి. రేషన్ బియ్యం ప్యాక్డ్గా వస్తుంది, లోపల లోడ్ చేసేటప్పుడు అదేంటి అన్న విషయం మాకు తెలియదు. బయట చెకింగ్ సిస్టమ్ ఇంకా స్ట్రాంగ్గా ఉండాల్సిన అవసరం ఉంది అని ఇక్కడ అధికారులు చెప్తున్నట్టుగా మనకు సమాచారం అందుతోంది. మొత్తానికి మనం చూస్తే కాకినాడ పోర్ట్ కి ఏళ్ల నాటి సుదీర్ఘ చరిత్ర ఉన్న విషయం మనందరికీ తెలుసు. అక్కడ వేలాది మంది కార్మికులకు కూడా బతుకునిచ్చేది అదే. కొన్నాళ్ల నుంచి ఈ పోర్ట్ ద్వారా బియ్యం రవాణా జరుగుతుండడంతో ఇప్పుడు లేనిపోని నిందారోపణలు వస్తున్నాయి. మరి ముఖ్యంగా కాకినాడ పోర్ట్ అంటేనే రేషన్ బియ్యంకు అక్రమ రవాణాకు అడ్డగా మారిపోయింది. మరి ఇదే అంశంపై కాకినాడ పోర్ట్ కార్మికులు ఏమంటున్నారో ఒకసారి చూద్దాం. బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ రిపోర్ట్. కాకినాడ జిల్లా ఏదైతే యాంకరేజ్ పోర్ట్ కావచ్చు, సీ పోర్ట్ కావచ్చు, కేవలం రేషన్ బియ్యం అక్రమ దందాకి మాత్రమే అడ్డాగా మారింది. అసలు రైస్, బాయిల్డ్ రైస్ ఎక్స్పోర్ట్కి ఎప్పటి నుంచో నిలయంగా ఉన్న ఈ ప్రదేశం అంతా ఇప్పుడు రేషన్ అక్రమ దందాతో అయితే ఒక్కసారిగా వెలుగులోకి వచ్చిందని చెప్పుకోవాలి. అయితే ఓన్లీ రేషన్ బియ్యం మీదే ఇది నడుస్తుందా లేదంటే బాయిల్డ్ రైస్ మీద నడుస్తుందా అని ఎవరైతే యూనియన్ ప్రెసిడెంట్ వీరబాబు ఉన్నారో ప్రస్తుతం అయితే జెట్టి సంబంధించి ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అసలు టోటల్గా చూసుకున్నట్లయితే నాదెండ్ల మనోహర్ కావచ్చు లేదంటే పవన్ కళ్యాణ్ కావచ్చు కాకినాడ కేంద్రంగానే అక్రమ రేషన్ మాఫియా అంతా కూడా నడుస్తుందంటూ కూడా చెప్తున్నారు. అసలు ఎలా చూస్తారు దీన్ని? అంటే ఓన్లీ రేషన్ బియ్యం మీదే పోర్ట్ నడుస్తుందా, పీడిఎస్ మీదే, లేదంటే బాయిల్డ్ రైస్ మీద నడుస్తుందా? అసలు మీరు ఒక యూనియన్ లీడర్గా ఏం చెప్తారు? సార్, ఇప్పుడు రేషన్ బియ్యం మీద పోర్ట్ నడుస్తుందంటే అది కరెక్ట్ కాదండి. ఎందుకంటే 95లో ఈ పోర్టుకి రైసు ఎక్స్పోర్ట్ స్టార్ట్ అయ్యింది. అప్పటి నుంచి కూడా బాయిల్డ్ రైస్ కానీ, బ్రోకెన్ రైస్ కానీ, రా రైస్ కానీ ఎక్స్పోర్ట్ అవుతూనే ఉంది. ఈ పీడిఎస్ రైస్ అనేది లేకపోతే రకరకాలుగా వచ్చే రైస్ కానీ ఏంటి అనేది ఇక్కడ పోర్ట్లో ఎవరికి తెలియకుండా ఉంటుంది. కేవలం ప్యాకింగ్ అయిన వచ్చిన బస్తాలు మాత్రమే ఇక్కడ మేము లోడింగ్ అన్లోడింగ్ చేస్తుంటాం. మాకు అది పీడిఎస్ రైస్ అని అంటే కేవలం పీడిఎస్ రైస్ మీదే పోర్ట్లో లక్షల టన్ను ఎక్స్పోర్ట్ అవుతుంటుంది తప్ప పీడిఎస్ రైస్ అనేది చాలా తక్కువ క్వాంటిటీ ఉండొచ్చు. అది కూడా దాని మీద అయితే మాకు పూర్తిగా అవగాహన ఉండదు. ఒకటి చెప్పండి, ఇప్పుడు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి టార్గెట్ కానీ ఈ దాడులన్నీ కూడా జరుగుతున్నాయనే విషయం అందరికీ తెలుసు. ఎందుకంటే ఆయనే రైస్కి ఇక్కడ కింగ్గా మారారు, కింగ్ మేకర్ అయ్యారు. అయితే పోర్ట్లో కొంతమంది అధికారులు సపోర్ట్ చేయడం వల్లే నాదెండ్ల మనోహర్ అవ్వచ్చు లేదంటే పవన్ కళ్యాణ్ అవ్వచ్చు వీరికి కూడా సహకరించట్లేదు. వాళ్ళంతా కూడా ఒక వ్యవస్థలా తయారయ్యి ఈ కార్మికుల నెపంతో ఇక్కడ పీడిఎస్ని ఎక్స్పోర్ట్ చేస్తున్నారండి. దానికి ఏం చెప్తారు? ఇప్పుడు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారా లేకపోతే వనమాడ కొండబాబు గారా లేకపోతే ఇంకొకలా అన్నది మాకు అది తెలియదండి. ఎందుకంటే ఇక్కడ ఎవరున్నా ఈ పీడిఎస్ రైస్ అనేది మిగతా రైస్లో కలిస్తే కలవచ్చు, కానీ దాన్ని అరికట్టవలసిన చోట అరికట్టాలి తప్ప ఇక్కడ ఎవరో ఒక వ్యక్తిని టార్గెట్ చేసుకుంటే ఇక్కడ మిగతా కార్మికులందరూ 30,000 మంది కుటుంబాలు రోడ్డున పడతాయి. అయితే ఒక విషయం చెప్పండి ఫైనల్గా,
ఇప్పుడు పోర్ట్లో ఈ కొత్త ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తీసుకున్న యాక్షన్స్కి ఏదైనా మీరు వ్యాపార పరంగా నష్టపోయారా? నష్టపోతే ఎంత నష్టపోయారు, ఎలా నష్టపోయారు? అంటే మేము వ్యాపారస్తులం కాదండి, మేము కార్మికులు. మేము కార్మిక పరంగా మేము ఏంటంటే ఈ చెక్ పోస్టులు పెట్టడం మూలంగా మేము మా వాళ్ళు ఒక రోజుకి ఒక 800-900 రూపాయలు సంపాదించుకుంటారు. పొద్దున 9 గంటలకి మొదలెడితే రాత్రి 7-8 గంటలకి కంప్లీట్ అవుతుంది ఒక బార్జీ లోడింగ్ అన్లోడింగ్. కానీ ఒక బార్జీకి లోడింగ్ అన్లోడింగ్ చేయాలంటే 150 మంది కార్మికులు పనిచేస్తున్నాయి, కానీ ఒక బార్జీ లోడింగ్ అన్లోడింగ్ అవ్వదు. ఈ చెక్ పోస్టులు పెట్టడం వల్ల ట్రాఫిక్ జామ్ పడిపోయి ఈ ఇబ్బందుల వల్ల మాకు ఒక రోజు జరగవలసిన పని 3 రోజులు ఒక బాధ్యత మేము లోడ్ చేయవలసి వస్తుంది. పోర్టుకి సంబంధించి ఆ లోడింగ్ అన్లోడింగ్ వరకే మాకు తెలుసు, ఆ పీడిఎస్ బియ్యం అనేది మాకు తెలియదు. అయితే ఇదంతా కూడా జరుగుతున్న గ్రౌండ్ లెవెల్లో వీధుల్లోకి వచ్చి బైకుల మీద ఆటోల మీద కొంటున్నారు పీడిఎస్ బియ్యాన్ని. అదేవిధంగా ఆ కొన్న బియ్యాన్ని అంతా కూడా తీసుకెళ్ళి మళ్ళీ రైస్ మిల్లర్స్కి ఇస్తున్నారు. రైస్ మిల్లర్స్ దగ్గర నుంచి అంతా కూడా తిరిగి రొటేషన్ అయ్యి మళ్ళీ అది పోర్టుకి వేరే ప్యాకింగ్లో వస్తుంది. అది పీడిఎస్ఆ కాదని మాకు ఎలా తెలుస్తుందంటూ కూడా కార్మిక నేతలు ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా